అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అల్లు అర్జున్ అరెస్ట్ పైన అందరూ ఖండిస్తూ వచ్చారు. ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన సినీ సెలబ్రిటీలందరూ కూడా అల్లు అర్జున్ని పరామర్శించినటువంటి సంగతి మనకు తెలిసింది. అయితే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా మాట్లాడాలని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్‌కి సంబంధించి అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ని ఖండించడం కానివ్వండి, అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా మాట్లాడటం కానీ ఎక్కడా జరగలేదు. అయితే ఎప్పుడైతే 'పుష్ప' సినిమాకి సంబంధించినటువంటి వివాదం మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా ఒక యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి నిన్న ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవిని కలిశారు. ఆ తర్వాత నాగబాబుని కలిశారు. సుదీర్ఘంగా వాళ్ళ నివాసంలో అరెస్ట్‌కి సంబంధించినటువంటి కారణాలపై చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏదైతే అరెస్ట్ జరిగిందని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించి భావిస్తూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి బెయిల్కి తీసుకురావడానికి కీలక పాత్ర వహించినటువంటి వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డికి ఒక క్రెడిట్ కూడా ఇస్తూ వచ్చారు. ఆయన వల్లే అల్లు అర్జున్కి కూడా బెయిల్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో వైసీపీకి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తూ మాజీగా మంత్రులు కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా కూడా ట్వీట్లు చేస్తూ వచ్చారు. అల్లు అర్జున్కి మద్దతుగా కూడా మాట్లాడుతూ వచ్చారు. దీనిపైన కూడా అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ రావడానికి కారణమైనటువంటి వైసీపీ ఎంపీకి కూడా అందరూ కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా నిన్న కొంతమంది కలిశారు. డైరెక్ట్గా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి ఆయన అరెస్ట్కి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, అలాగే ఆయనకి సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించి అన్నింటినీ కూడా తెలుసుకుంటూ వచ్చారు. నిన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు కూడా డైరెక్ట్ అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ సమావేశమయ్యి అల్లు అర్జున్కి సంబంధించి ఆ ప్రక్రియకి సంబంధించి కావచ్చు, అలాగే బెయిల్కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చూస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వార్త మాత్రము అల్లు అర్జున్కి బెయిల్ రావడం వెనుక వైసీపీ ఒక వ్యూహం అయితే వేసిందనేది కూడా చెప్పొచ్చు. డైరెక్ట్గా వాళ్ళ సపోర్ట్ ఉండటము, దాంతోపాటు నిరంజన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ బెయిల్ కోసం కూడా గట్టిగా పోరాటంతో ఆయనకి బెయిల్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ట్వీట్ కూడా చేసేపట్టు, లేదంటే అల్లు అర్జున్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తారని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇది ఎప్పటికీ నిజమా కాదనేది తెలియనప్పటికీ కూడా ఇప్పటికి మాత్రము వైసీపీ వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడుతూ రావటము, దాంతోపాటు అల్లు అర్జున్కి సంబంధించి మద్దతుగా నిలబడంతో ఈ వార్తలు నిజమైతే మాత్రం మరింత వైసీపీ పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ రాజకీయ పరంగా చూసుకున్నా కూడా, అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా అల్లు అర్జున్ కొంత గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మెగా ఫ్యామిలీతో. మొన్న జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, అలాగే అరెస్ట్ కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనందరం చూస్తూ వచ్చాము. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ని అడాప్ట్ చేసుకోవడము, అల్లు అర్జున్కి సంబంధించి ఆయన మద్దతుగా మాట్లాడటంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారుతుంది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రము అల్లు అర్జున్ త్వరలోనే జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అవబోతున్నారనేటువంటి ఒక సమాచారం మాత్రము ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది. దాన్ని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా మరింత వైరల్ చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేటువంటి ఒక పరిణామం అయితే చోటు చేసుకుంది.